అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. కాలేజ్‌కెళ్ళిన రిహాన్ ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెబుతూ అలా నడుచుకుంటూ వస్తున్న పర్ణికని చూడగానే అతని పెదాలు విచ్చుకున్నాయి. పర్ణిక, నీ స్కూటీ లేదుగా, నేను డ్రాప్ చేస్తాను పద అంటూ వచ్చాడు వరుణ్. పర్ణిక ఫ్రెండ్, నీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానులే వరుణ్. ఇందులో శ్రమేముంది అంటూ తన చెయ్యి పట్టుకోబోతే అరక్షణంలో వాళ్ళిద్దరి మధ్యకొచ్చాడు. ఎవరా అని తలెత్తి చూసిన వరుణ్ ఎదురుగా ఉన్న రిహాన్ని చూసి, హూ ఆర్ యూ అన్నాడు వరుణ్. ఐఎమ్ హర్ ఫియాన్సీ అన్నాడు రిహాన్ పర్ణిక చెయ్యి పట్టుకొని. అతను అలా చెప్పగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది పర్ణిక. ఏం మాట్లాడట్లేదు. ఇక రిహాన్ అలా చెప్పిన వెంటనే వరుణ్ అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. పర్ణిక ఫ్రెండ్స్ మాత్రం రిహాన్ని చూసి కళ్ళు బాతుగుడ్లలా చేసి నోరు తెరుచుకొని మరీ చూస్తుండిపోయారు. తల తిప్పి అక్కడున్న గర్ల్స్ని చూసి సైడ్ స్మైల్ చేస్తూ పర్ణిక చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే అతని ట్రాన్స్లో ఉన్న పర్ణిక కార్ దగ్గర వదలగానే ఈ లోకంలోకి వచ్చి, ఏయ్, నిన్ను నీ ఫియాన్సినా? వాడికెందుకు అలా చెప్పావు? నీకు నువ్వే ఊహించేసుకుంటే సరిపోతుందా? నా ఇష్టంతో పని లేదా? నేను పని లేదని చెప్పానా బేబీ? ఉంది, చాలా పనుంది. నువ్వు కూడా ఓకే చెప్పు. నేనేమైనా కాదన్నానా? నువ్వు ఓకే చెబితే ఏం చక్కా పెళ్లి చేసుకుంటాం కదా. రోజు ఒంటరిగా పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో మామ్ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. నాకేమో నువ్వు తప్ప ఎవరూ నచ్చట్లేదు అంటున్నా అతన్ని అలాగే చూస్తూ, రిహాన్, బీ సీరియస్. నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అసలు నా లైఫ్లో పెళ్ళి అనే పదానికి తావే లేదు. నువ్వు నా మీద ఆశలు పెట్టుకొని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు అంటున్న పర్ణికని కార్కి అదిమి, ఏంటి బేబీ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లైఫ్లో పెళ్లి చేసుకోవా? ఎందుకు? నువ్వు చేసుకోను అంటే నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా? లేదు బేబీ, అస్సలు వదలను. నువ్వు పుట్టినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు నా కోసం మాత్రమే పుట్టావని, ఇలా పెళ్ళొద్దు అని నువ్వు చెత్త డెసిజన్స్ తీసుకుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అర్థమవుతుందా? పద అన్నాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నాకసలు పెళ్ళొద్దంటుంటే అర్థం కావట్లేదా? ఎందుకిలా నా వెంట పడి నన్ను సతాయిస్తావు? చూడు రిహాన్, నువ్వు నా వెంట పడుతున్నా నిన్ను ఏమనట్లేదు అంటే నువ్వు నా అత్త కొడుకువి అని. ఒకే ఒక్క కారణంతో నీ ప్లేస్లో వేరేవాడు అయ్యుండుంటే వాడికి సమాధానం వేరేలా చెప్పి ఉండేదాన్ని. నువ్వు ఇండియాకి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. నా లైఫ్లోకి రావాలని చూస్తే అస్సలు ఊరుకోను అని ఆవేశంగా చెప్పింది. ఎందుకు బేబీ అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నువ్వు ఎంత గింజుకున్నా నీ మనసు మార్చి నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాను. గుడ్డిగా మాట్లాడకు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో. సిచ్యువేషనా? నీకేం సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటున్న అతన్ని అలాగే చూసి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్దాం పదా. చెబుతావా చెప్పవా అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ఏం లేవు కానీ ఇంటికి పద అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. అతను జరగకపోగా ఆమె బుగ్గపై చేయి పెట్టి, ఎందుకు ఎప్పుడు నర్వస్గా ఉంటావు? ఏమైందో చెప్పరా అని లాలనగా అడిగాడు. ఇంత మంచి మనసున్న వాడిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. నీకు వేరే మంచి అమ్మాయి దొరుకుతుంది. తనని పెళ్లి చేసుకో రిహాన్. నేను మలినమైన దానిని. నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను మోసం చేసినట్లవుతుంది అని అనుకుంటున్న తన ముందు చిటికేశాడు రిహాన్. చెప్పు పర్ణిక, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? చెబుతుంటే అర్థం కావట్లేదా? ఎందుకు విసిగిస్తావు? నా మనసేం బాలేదు. నన్ను ఇంటి దగ్గర వదిలేసేయ్. నా మీద ఆశలు పెట్టుకోవడం మానేసేయ్ అంటూ విసురుగా అతని నుండి విడిపించుకొని కారులో కూర్చుంది. రిహాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ, నువ్వు నన్ను అవాయిడ్ చేసినంత మాత్రాన నేను నిన్ను వదులుతానని అనుకోకు బేబీ. ఈ రిహాన్ దేని మీదైనా ఆశపడ్డాడంటే అది దక్కే వరకు ఊరుకోడు అని సీరియస్గా చెబుతుంటే తల తిప్పి రిహాన్ని అలాగే చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? భయం వేస్తుందా? లేక సైట్ కొడుతున్నావా అన్నాడు చిలిపిగా. తల తిప్పేసుకొని, అంత సీన్ లేదు అనింది. ఏంటి బేబీ, మీ కాలేజీలో చూసావుగా నాకెంతమంది సైట్ కొడుతున్నారో? మరి వాళ్ళనే చేసుకోలేకపోయావా? నా వెంట ఎందుకు పడుతున్నావు? నాకలాంటి వాళ్ళొద్దు, నువ్వే కావాలి. రిహాన్,
నువ్వు ప్రేమించే అమ్మాయి కంటే నిన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకో. అప్పుడు నీ లైఫ్ బావుంటుంది. అబ్బా! ఈ డైలాగ్ ఆడవాళ్ళకి సెట్ అవుతుందేమో! నువ్వు ప్రేమించేవాడి కంటే నిన్ను ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బావుంటుంది అన్నాడు తిరిగి ఆమెకే చెబుతూ. మాటకి మాట సమాధానం అనుకుంటున్నావా? అవును. నీతో వాదించడం అనవసరం. నాకు చాలా హెడేక్‌గా ఉంది. ఇంటి దగ్గర దింపు అంటూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. గతం తాలూకా ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తెలియకుండానే కంటి కొస నుండి కన్నీరు జారిపోయాయి. డ్రైవింగ్ చేస్తూ పక్కన ఉన్న పర్ణికని చూసిన రిహాన్ ఆమె కన్నీటి బొట్లు కింద పడకుండా అరచేతి అడ్డం పెట్టాడు. అరచేతిలో పడ్డ కన్నీటి బొట్టుని చూస్తూ, ఈ కన్నీళ్ళు చాలా విలువైనవి. విలువైన వాళ్ళ కోసమే ఉపయోగించాలి కానీ ఎవరికి పడితే వారికి వాడకూడదు అన్నాడు. అతని మాటలకి టక్కున కళ్ళు తెరిచి రిహాన్ని చూసింది. కారాపి ఆమె వైపు తిరిగి కన్నీటిని తుడుస్తూ, ఏడ్చేంత కష్టం ఏమొచ్చిందో నాకు తెలీదు కానీ ఈ కన్నీళ్లు మాత్రం నీ లైఫ్లో రాకుండా చేయడానికి ట్రై చేస్తా. నన్ను నమ్ము అంటున్న అతన్ని అలాగే చూసి, ఇంత ప్రేమిస్తున్న అతన్ని రిజెక్ట్ చేస్తుంటే ఆమె మనసు అస్సలు అంగీకరించట్లేదు. కానీ చెడిపోయిన ఆడదాన్ని, ఇంత మంచివాడిని పెళ్లి చేసుకుంటే నా దరిద్రం అతనికి చుట్టుకుంటుంది అని తల విండోలో దూర్చింది. సమాధానం చెప్పకుండా రిహాన్ ఆమె సమాధానం అర్థమైనట్లుగా కార్ స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్యలో మాటలు కరువయ్యాయి. కాసేపటికి కార్ ఆగింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన పర్ణిక చుట్టూ చూసింది. ఇల్లు రాలేదు. ఎందుకు ఆపాడా అని రిహాన్ కారు దిగి ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి పద అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడికి అనింది. చెబుతాను పద అంటూ ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్లాడు. ఇద్దరికీ కాఫీ ఆర్డర్ పెట్టి తనెదురుగా కూర్చున్నాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కాఫీ షాప్కి ఎందుకు తీసుకొస్తారు? కాఫీ తాగడానికి అంటూ కాఫీ రావడంతో చేతిలోకి తీసుకొని సిప్ చేస్తున్నాడు. రిహాన్ తాగకుండా దిక్కులు చూస్తోంది పర్ణిక. తాగు బేబీ అన్నాడు. నాకొద్దు అనింది. హెడేక్ వస్తుంది అన్నావుగా, కాఫీ తాగితే కాస్త రిలీఫ్ అవుతుంది, తాగు. హెడేక్ వస్తుందని చెప్పాను కానీ కాఫీ కావాలని చెప్పానా? నువ్వు అందంగా ఉన్నావని నాకు తెలుసు కానీ నిన్ను ప్రేమించమని నా మనసుకి చెప్పానా? చెప్పలేదు కదా, అదే ప్రేమించింది. దానికి నేనేం చేయను అంటున్న అతన్ని వియర్డ్‌గా చూసింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమన్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? కరెక్ట్‌గానే మాట్లాడాను కానీ కాఫీ నువ్వు తాగుతావా? నేను తాగించనా? అంటూ కళ్ళెగరేశాడు. పబ్లిక్ ప్లేస్‌లో ఇష్యూ చేయడం ఇష్టం లేక సైలెంట్‌గా కాఫీ కప్‌ని చేతిలోకి తీసుకొని చూడగానే గుడ్లు పెద్దవి చేసింది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? తాగు అన్నాడు. ఏంటి తాగేది? ఏంటిదంతా అంటూ కాఫీ కప్‌లో ఉన్న లవ్ షేప్ సింబల్ దానిమీద ఆర్‌పీ లెటర్స్ డిజైన్ చేసి కనిపించడంతో విసుగ్గా అడిగింది. ఏంటి? కాఫీ? అది కూడా తెలియడం లేదా? అది కాదు. దీనిపైన ఈ లెటర్స్ ఏంటి? ఆర్ అంటే రిహాన్, పి అంటే పర్ణిక అన్నాడు. డోంట్ యాక్ట్ స్మార్ట్ అనింది. నేనేం యాక్టింగ్ చేయట్లేదు బేబీ. బిలీవ్ మీ, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఐ రియల్లీ లవ్ యూ అంటూ ఎదురుగా ఫ్లవర్ వాజ్ నుండి ఓ రోజ్ తీసి ఆమె ముందు పెట్టాడు. ఇప్పుడేం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేడు అని తల పక్కకు తిప్పేసుకుంది. తీసుకో బేబీ అన్నాడు. ప్లీజ్ రిహాన్, పబ్లిక్లో ఇష్యూ చేయొద్దు. సైలెంట్గా ఇంటికి తీసుకెళ్ళు అనింది ఒకే మాటగా. రిహాన్ ఏం మాట్లాడకుండా బిల్ పే చేసి అక్కడి నుండి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఈ మధ్యలో నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా, నన్ను పట్టించుకోవడం మానేశావు. మీ అత్తతో ముచ్చట్లు చెప్పుకుంటూ డే మొత్తం హ్యాపీగా గడిపేస్తున్నావు. నీకోసం ఒకడు ఆలోచించేవాడున్నాడు. వాడికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి, ప్రేమగా గోరుముద్దలు తినిపించాలి. నేను తినిపిస్తేనే తింటాడు, లేకపోతే తినడు అని ఏమైనా ఆలోచిస్తున్నావా అంటున్నాడు అర్జున్. సంయు అతని కోపాన్ని చూసి నవ్వుకుంటూ అర్జున్ డ్రెస్సెస్ని ఫోల్డ్ చేస్తూ ఉంది. ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కోపంగా ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి మొగుడంటే భయం పోయిందా? నేను మాట్లాడుతున్నా గానీ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేం? వీడితో నాకు మాటలేంటి అనుకుంటున్నావా అంటూ అరుస్తున్న అర్జున్ బుగ్గపై చేయి పెట్టి, ఎందుకు అర్జున్ అరిచి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు? ఆఫీస్కి రావడం ఈరోజు వీలు కాలేదు.
అందుకే బాక్స్ పంపించాను కదా. ఈరోజు ఒక్కరోజు తింటే ఏమవుతుంది చెప్పు? నేను తినను. నువ్వు తినిపిస్తేనే తింటాను. అలా మారం చేస్తే ఎలా చెప్పు? అంటూ అతని నుదుటిన ముద్దు పెట్టింది. ఇలా ఐస్ చేసి నా కోపాన్ని పోగొట్టాలని చూడకు అంటూ ఆమెను దూరం పెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు. సంయుక్త నవ్వుకుంటూ కిందకెళ్ళి పతికి ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని రూమ్కెళ్ళింది. బాల్కనీలో కౌచ్లో కూర్చొని కనిపించాడు అర్జున్. అతని ముందు నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంది. ఆమె వచ్చినా కానీ ఏం పట్టనట్లు ఎటో చూస్తున్నాడు. సంయుక్త చొరవగా అతని ఒడిలో కూర్చొని గోరు ముద్దలు తినిపించడం మొదలుపెట్టింది. నాకేం అవసరం లేదు, నువ్వే తిను అని తల పక్కకు తిప్పేసుకున్నాడు. అబ్బా! అలిగితే చిన్నపిల్లాడిలా ఎంత ముద్దుగా ఉన్నారో అనుకుంటూ అర్జున్ బుగ్గలాగి, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నోరు తెరువమ్మా అని చిన్నపిల్లాడిని బ్రతిలాడినట్లు బ్రతిలాడుతుంటే అతనికి లోపల నవ్వొస్తున్నా బయటికి కోపం నటిస్తూ అలాగే పక్కకు తిప్పేసుకున్నాడు. ఇక ఇలా కాదని ఒక చేత్తో అతని బుగ్గలు గట్టిగా వత్తి ముద్దని నోట్లో కుక్కింది. షార్ప్గా చూశాడు. అయినా భయపడలేదు సంయుక్త. అమ్మో, ఆ చూపులేంటి బాబు, అలా చూస్తున్నావు? నాకు సిగ్గేస్తోంది. ఇవన్నీ తమరు తిన్నాకే అనింది సిగ్గుపడుతూ. ఏంటే, నేను కోపంగా చూస్తుంటే నీకు రొమాంటిక్గా చూసినట్లు అనిపిస్తుందా? మీరు ఎలా చూసినా నాకు సిగ్గేస్తుంది బాబా అంటూ పూర్తిగా తినిపించి చీర చెంగుతో మూతి తుడిచి అతని ఒడిలో నుండి లేస్తుంటే లేవకుండా నడుం పట్టుకున్నాడు గట్టిగా. ఏమైంది శ్రీవారికి? కోపం పోయిందా? లేదు, ఇప్పుడే మొదలైంది అంటూ చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఏంటి, భయం వేస్తుందా? నాకు కోపం వచ్చిందిగా, ఆ కోపానికి ప్రతీకారం తీర్చుకోవాలిగా అని విలని స్మైల్ ఇవ్వడంతో, బాబోయ్, ఏం చేస్తారు మీరు? అది చెప్పేది కాదు పెళ్ళాం, చేసేది. రొటీన్గా స్మూత్గా సాగిపోతే ఏం బాగుంటుంది చెప్పు? అప్పుడప్పుడు వైల్డ్గా ఉంటేనే కదా మజా వచ్చేది అంటూ ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు. అతని మాటలకి చూపులకి భయం వేస్తుంటే, ప్లీజ్ అర్జున్, నాకు భయం వేస్తోంది. దేనికి భయం? సరసాలు రెండు రూపాలుగా ఉంటాయి. మొదటి నుండి మనం సాఫ్ట్లోనే ఉన్నాం కదా, ఇంకో రూపానికి వెళ్ళలేదు. దాన్ని కూడా నీకు రుచి చూపించాలిగా అంటూనే ఆమె పైట తప్పించి తెల్లగా కనిపిస్తున్న ఎదని చూసి, ఏమున్నావు బేబీ, ఇంత తెల్లగా కనిపిస్తుంటే అస్సలు ఊరుకోవాలనిపించట్లేదు అంటూ స్మూత్గా ఉన్న ఆమె గుండెలపై పళ్ళు దింపాడు. హా అంటూ అరిచింది. అరవకు, అరిస్తే నిన్ను ఇంకా ఇంకా అరిపించాలనిపిస్తోంది అన్నాడు మత్తుగా. ఏంటి అర్జున్, వెంపైర్లా అలా కొరుకుతున్నావేంటి? నొప్పి పుడుతోంది. కాస్త చిన్నగా చెప్పాను కదా మోటు సరసమని. నువ్వు అరిస్తే నాలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. బాబోయ్, రేపటి వరకు బ్రతికే ఉంటానా అన్నమాట బయటకు రాకుండా పెదాలని మూసేశాడు. ఇక ఆ ఇద్దరి తనువులు విడువడనంత దగ్గరయ్యాయి తెల్లారేదాకా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.